పూజ చేయాలని పార్టీ ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం దానిలో చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఆయన ఒక అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఇంకా చైర్మన్గా కొనసాగటం అనేది ఈ రాష్ట్రానికి అరిష్టం. తక్షణమే అతను రాజీనామా చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తొలగించాలి అనేది మా డిమాండ్. వెంకటేశ్వర స్వామిని కూడా అదే మేము ప్రార్థించడం జరిగింది. బిఆర్ నాయుడు అనే వ్యక్తి భక్తుడు కాదు, నిజంగా ఒక వ్యాపారవేత్త, టీవీ5 యజమాని, దానితో పాటు అనేక మోసపూరితమైన వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడమే పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం. ఆ తరువాత ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకు వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బిఆర్ నాయుడు గారు, అపవిత్రమైన బిఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బిఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్లు తెరిచి ఆ బిఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకుని అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పవిత్రమైనటువంటి లడ్డూలో పంది మాంసపు కొవ్వు, చేప కొవ్వు ఉన్నాయని తీవ్రంగా ప్రచారం చేశారు. చూశారు కదా మీరు. ఒక సంవత్సరం పైచెలుగు పాటు అదే ప్రచారం ఈ రాష్ట్రంలో. చివరికి ఏమైంది? రుజువు కానటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని, మతాన్ని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి బిడిసి కొట్టింది పంది కొవ్వు లేదా మాంసపు నూనె, గొడ్డు మాంసపు నూనె తిరుపతి లడ్డూలో కలిసిందని చెప్పినటువంటి విషయాలన్నీ అవాస్తవాలని సిబిఐ తేల్చేసింది. దాంతో డామును వెనకబడ్డారు. అది వదిలేశాడు. అది వదిలేసి ఇప్పుడు కొత్తది తీసుకొచ్చాడు. అమరావతి అంట, చట్టబద్ధత అంట, అసెంబ్లీలో చర్చ అంట, కౌన్సిల్లో పెట్టడంట, పార్లమెంట్లో పెడతాడంట, ఇంకా అమరావతి ఎవడో కదపలేడు అంటాడు. ఏంది నాకు అర్థం కాల. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అసలు అమరావతి అనేది ఎంత ప్రమాదకరమైన దశకు వెళుతుందంటే తలకు మించిన భారం అవుతుంది. తన దూర కంతలేదు, మెడకు ఒక డోలంట, తినటానికి తిండి లేదు కానీ మీసానికి సంపేంగ నూనె అంట. ఈ రాష్ట్రంలో పథకాలను అమలు చేసే శక్తి లేదు, రాష్ట్రంలో పరిపాలన చేయడానికి డబ్బు లేదు. ఇంత గందరగోళం ఉంటే 2 లక్షల కోట్లతో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. ఇప్పుడు కలుగుద్ది. మీరుండరు, నేనున్నా, ఆయన ఉండరు, అవ్వడం ఉండడు అవ్వాలంటే. ఇలాంటి తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకుని రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కు తీసుకుపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ లడ్డూలో ఫెయిల్ అయిపోయాడు కదా, ఇది తీసుకొచ్చాడు, దీనిలో కూడా ఫెయిల్ అయిపోతాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతనమైనటువంటి ప్రపోజల్ తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ మావిగానని. దాని మీద ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఛానల్స్ ఎక్కువ కదా, వాళ్ళకి మీడియా పవర్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ట్రోల్ చేస్తారు. మొన్న మీరు పంది మాంసము, కొవ్వు ఇవి కలిసిందని లడ్డూలో కూడా ఇలాగే ట్రోల్ చేసేసి అయిపోయింది అన్నారు. చివరికి ఏమైంది? ఇది కూడా అంతే. ఈ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రం మావిగనే తప్ప అమరావతి కాదు. అమరావతి ఈ రాష్ట్రానికి గుదిబండ, అప్పుల పాలైపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది గమనించడానికి ఇంకొద్దిగా టైం పట్టింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి రెండోసారి అద్భుతాలు చేసేస్తా అంటే ఆయన నిన్నే చెప్పాడు, 1 రోజులో పూర్తయ్యేది కాదు అమరావతి అని. ఎన్ని రోజుల్లో పూర్తయితే మనకు తెలియదు. ఇవన్నీ అభూత కల్పనలు సృష్టించి సింగపూర్ అని, మలేషియా అని ఇలా చూపించి
ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. లడ్డూలో ఏ విధంగా అయితే వెనక్కు పడ్డాడో ఈ అమరావతిలో కూడా అదే విధంగా పడబోతున్నారనే విషయాన్ని దయచేసి అందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, తక్షణమే వ్యాపారవేత్త అయినటువంటి బిఆర్ నాయుడు, అపవిత్రమైనటువంటి బిఆర్ నాయుడు అక్కడి నుంచి తొలగించాలి. చైర్మన్ గా మీ ఇష్టం వేసుకుని కొత్త వాడిని ఎవడు కాదన్నాడు, మీ వాడిని వేసుకుంటారు కదా. ఈ అపవిత్రమైనటువంటి బిఆర్ నాయుడిని కొనసాగించడంలో మీ అర్థం ఏంటో చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. కలుస్తాడు, తొందరపడితే ఎలాగో. ఒకసారి కలిసేస్తాడా? భగవంతుడు అన్ని చూస్తుంటాడు, అన్ని తలుస్తాడు, పాపులను శిక్షిస్తాడు, మంచి వాళ్ళని కాపాడుతాడు. నిదానం కూడా ఫలితం, తొందర ఏమి లేదు. ఓకే రైట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడాలంటే కొంత ఇబ్బంది ఏమో, నాకు తెలియదు, మీరు ఆయన అడగాలి. అమరావతికి చట్టబద్ధత కల్పించి 3 రోజులు అవుతుంది. మావిగానని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి కూడా 3 రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ ఊళ్ళో ఉన్నాడా నాకు తెలియదు. ఊళ్ళో ఉన్నాడే ఉన్నా ఎక్కడైనా ఇతర దేశాలకు వెళ్ళాడో తెలియదు. ఆయన మాట్లాడలేదంటే మరి కారణాలేంటో నాకు తెలియదు. 1,00,000 కారణాలు ఉంటాయి. ఆయనకి ఇష్టం ఉందో లేదో, మాట్లాడతాడో మాట్లాడో ఆయన ఇష్టం. ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత 3 రోజుల నుంచి చర్చ జరుగుతుంటే దీని గురించి మాట్లాడలేదు అంటే, నేను ఎప్పుడో చెప్పాను, ఆయనకి రాజకీయాలు తెలియదు స్వామి, రాజకీయాలకు పరిజ్ఞానం లేదు, ఆడుకుంటున్నాడు ఆయన. చంద్రబాబు చెబితే ఏదేం చేస్తాడు. ఇంకా చంద్రబాబు చెప్పలేదేమో, అయి ఉండొచ్చు, చంద్రబాబు చెప్పటం ఆలస్యం అయి ఉండొచ్చు. అందుకని ఆయన కామ్గా దాన్ని ఏమంటారు సైలెంట్ మోడ్లో ఉన్నాడు. ఆయన కొద్దిగా సౌండ్ మోడ్లోకి రావాలంటే వేరే వేరే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. కానీ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత ఇంత చర్చ జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు అంటే నాకు అర్థం కాల. మీకు ఆ ప్రశ్న వచ్చింది, మీకు ఆ ప్రశ్న వచ్చింది, మీకు ఆ ప్రశ్న వచ్చింది, దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రశ్న వస్తుంది. ఎందుకు ఈయన మౌనంగా ఉన్నాడు, ఎప్పుడు ఈయన మాట్లాడతాడు చూద్దాం. వెయిట్. నిన్న కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఆయన మాట్లాడటం ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం? ఆయన అడగాలి, మీరు ప్రెస్ మీట్ పెట్టి తిన్నాళ్ళు ఎందుకు మాట్లాడేది. కొద్దిగా ఆలోచించుకుంటున్నాడేమో, ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయేమో, బిజీగా ఉన్నాడేమో మనకు తెలియదు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకున్నాడేమో. ఇన్ని భావాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.